హాయ్ హలో వెల్కమ్ టు లీగల్ టాక్స్. బిజినెస్ లోన్స్, పర్సనల్ లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్, యాప్ లోన్స్ తీసుకొని కట్టలేక ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు. సో దీనికి లీగల్గా ఏమైనా అడ్వైస్ ఉందా వెంకట్ శెట్టి గారు? సో ఏదైతే పర్సనల్ లోన్స్ కానీ యాప్ లోన్స్ కానీ ఏదైతే ఈ బిజినెస్ లోన్స్ కానీ చాలామంది తీసుకున్న తర్వాత ఏదైతే ఈఎంఐ పే చేయలేక బట్ ఏదైతే తీసుకున్న తర్వాత కంపల్సరీ పే చేయాలి. బట్ కొన్ని సిచ్యువేషన్లో అంటే ఏమన్నా ఫ్యామిలీ నీడ్స్ వల్ల కానీ లేకపోతే ఏమన్నా బిజినెస్ లాస్ అయిపోయి బిజినెస్ లోన్ పే చేయకపోవడం వల్ల ఏదైతే ఆ ఈఎంఐల వల్ల ఎక్స్ట్రా బయట ఇంకా అప్పులు పెరగడం వల్ల చాలామంది స్ట్రగ్లింగ్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. అంతేకాకుండా చాలామంది సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. సో దీనికి లీగల్ సొల్యూషన్ తీసుకోవచ్చా అంటే అది కంపల్సరీ లీగల్ సొల్యూషన్ అనేది తీసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా తీసుకున్న తర్వాత మనకి మినిమం టైం అనేది వస్తుంది కూడా. ఈ యాప్ లోన్స్ కూడా స్టూడెంట్స్ ఎక్కువ మంది తీసుకుంటున్నారు. సో వాళ్ళు కట్టలేక సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు. సో దీనికి ఏమైనా సొల్యూషన్ ఉందా సార్? సో అవును, యాప్ లోన్స్ అనేది కూడా చాలామంది స్టూడెంట్స్ అనే కాదు, ఓన్లీ కొంతమంది జాబ్ చేసే ఎంప్లాయీస్ కానీ ఇంకొంతమంది అయితే ఏదైతే ఈఎంఐలు పే చేయడానికి అని చెప్పి చిన్న చిన్న యాప్స్ నుంచి కానీ లేకపోతే వెబ్సైట్లలో నుంచి కూడా కొన్ని వెబ్సైట్లలో నుంచి కూడా లోన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లాంటి కాడి నుంచి కూడా వీళ్ళు ఏదైతే లోన్ తీసేసుకొని అక్కడి నుంచి లోన్ తీసేసుకొని ఈఎంఐ క్లియర్ చేయడం జరుగుతుంది. అండ్ అదే కాకుండా ఏదైతే ఈ స్టూడెంట్స్ మ్యాటర్కి వచ్చినప్పుడు కూడా ఈ స్టూడెంట్స్ కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే డిఫరెంట్ యాప్లో నుంచి లోన్ తీసుకోవడం, దాన్ని కట్టలేకపోవడం వల్ల వీళ్ళ న్యూడ్ ఫొటోస్ పెడతా అని చెప్పి బెదిరించడం. అండ్ అదే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ రిలేటివ్స్కి కాల్ చేస్తా అని చెప్పి బెదిరించడం. ఇట్లాంటి సిచ్యువేషన్స్ చాలామంది సూసైడ్ చేసుకున్న కేసెస్ కూడా చాలా ఉన్నాయి. అండ్ అదే కాకుండా ఏదైతే ఈ యాప్ లోన్స్ వల్ల మనం భయపడాల్సిన అవసరం కూడా లేదండి. ఎందుకు అని అంటే ఈ యాప్ లోన్స్ అనేది 30 to 40 రూపీస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఛార్జ్ చేయడం కూడా జరుగుతుంది. సో దీనివల్ల లీగల్గా మనం ప్రొసీడ్ అయితే కంపల్సరీ రిలాక్సేషన్ అనేది కంపల్సరీ వస్తుంది. యాప్ లోన్స్, బ్యాంక్ లోన్స్ కాకుండా వీటన్నిటికి లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి సార్? లీగల్గా ఎలా ప్రొసీడ్ అవ్వాలి అని అంటే మనం ఏదైతే కోర్టు నుంచి ఒక ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు అనమాట. చాలామంది ఏం చెప్తారంటే డైనమిక్ ఇంజంక్షన్ అని చెప్పి డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు. బట్ ఒకటే మేము ఇక్కడ ఉండేది ఏంటి అని అంటే టెంపరీ ఇంజంక్షన్ అండ్ ఆల్సో పర్మనెంట్ ఇంజంక్షన్ అని 2 టైప్ ఆఫ్ సూట్సే ఉంటాయన్నమాట. అండ్ ఏదైతే ఈ ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేసేసుకొని దాని తర్వాత ఎవరైనా మన ఇంటి దగ్గరికి వచ్చినా లేకపోతే మన ఆఫీస్ దగ్గరికి వచ్చి మనల్ని హెరాస్మెంట్ చేస్తున్నా కూడా వాళ్ళకి ఏదైతే ఈ పిటిషన్ కాపీ చూపించేసుకొని ఆల్రెడీ మేము కోర్టులో సూట్ ఫైల్ చేసినాం, ఏమైనా ఉంటే కోర్టులో చూసుకోండి అని చెప్పి మాట్లాడచ్చు. అండ్ నా దగ్గరికి వచ్చి చాలామంది క్లయింట్లు కూడా ఏదైతే బయట చూడడం కానీ వేరే ఏమన్నా చూసి నా దగ్గర రావడం కానీ గూగుల్లో సర్చ్ చేయడం, ChatGPT వీటన్నిటి ద్వారా వచ్చి సార్ ఇంజంక్షన్ ఆర్డర్ అంటారనమాట. వితౌట్ ట్రయల్ అనేది ఆర్డర్స్ వితౌట్ ట్రయల్ అనేది ఫైనల్ ఆర్డర్స్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ అనమాట. ఏదైతే ఒక ఆర్డర్స్ పాస్ చేస్తారో దాని టెంపరీ ఇంజంక్షన్కి అది కూడా కండిషనల్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మనం ఏదైతే సూట్ ఫైల్ చేస్తే కంపల్సరీ రిలాక్సేషన్ వస్తుంది. అండ్ అదే కాకుండా మనకి బ్యాంక్ దగ్గర నుంచి కొంచెం రిడక్షన్ టైము అండ్ ఆల్సో బ్యాంక్ దగ్గర నుంచి కూడా సెటిల్మెంట్ టైంలో ఒక రిడక్షన్ నుంచి కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇంజెక్షన్ సూట్ తీసుకున్న తర్వాత కూడా ఇంట్రెస్ట్ పెరిగే ఛాన్స్ ఉందా ఏమైనా సార్? సో ఇంజంక్షన్ సూట్ ఫైల్ చేసిన తర్వాత ఇంట్రెస్ట్ పడుతుందా అని అంటే అది కంపల్సరీ పడుతుంది. అండ్ అదే కాకుండా మనకి ఏదైతే కొన్ని సిచ్యువేషన్స్లో ఎలా అంటే ఏదైతే మనం కోర్టులో సూట్ ఫైల్ చేసిన మూమెంట్లో ఏదైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ మీదనే. అండ్ అదే కాకుండా బ్యాంక్ వాళ్ళు కూడా కొన్నిసార్లు కన్సిడర్ చేసి అంటే ఏదైతే మనం సెటిల్మెంట్ కోర్టులో కేసు ఫైల్ చేసుకున్న తర్వాత సెటిల్మెంట్ చేసుకునే సిచ్యువేషన్స్లో సో ఏదైతే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని డిడక్ట్ చేసి కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ అనేది రికవరీ చేసుకోవడం జరుగుతుంది అనమాట. బికాజ్ ఎందుకు అని అంటే సో ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం ఒక డిఫాల్ట్ అయిన పర్సన్ని కానీ లేదా ఒక పర్సన్ ఇన్సాల్వెన్సీ అయిన సిచ్యువేషన్లో ఇలాంటి సిచ్యువేషన్స్లో తనకి ఒక రిడక్షన్ ఇచ్చి క్లోజ్ చేయమని చెప్పి చాలా గైడ్లైన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి లోన్స్ తీసుకుంటే ఎలాంటి పనిష్మెంట్ ఉంటుంది? సో ఏదైతే ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టినా అంటే ఓన్లీ ఈ సిచ్యువేషన్లోనే కాదు, ఏదైతే జాబ్లో అయినా కానీ లేకపోతే లోన్ తీసుకునేటప్పుడైనా కానీ ఎక్కడైనా ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ఒక ఫోర్జరీ డాక్యుమెంట్స్ కానీ ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి కానీ ఏమైనా క్రియేట్ చేసినా ఏదైతే ఈ లోన్ పర్పస్గా ఒక ఫేక్ డాక్యుమెంట్ పెట్టి లోన్ తీసుకున్నా కూడా ఏదైతే మనం లోన్ తీసుకునేటప్పుడు కూడా అక్కడ టెక్నికల్ టీమ్ అని సపరేట్ ఉంటుంది, లోపల చాలా టీమ్స్ ఉంటాయి. సో వితౌట్ ప్రాపర్ వెరిఫికేషన్ అనేది వాళ్ళు మనకి లోన్ ఇవ్వరు. సో చాలా రేరెస్ట్ సిచ్యువేషన్లో ఏదైతే ప్రైవేట్ బ్యాంక్స్ కానీ ఏదైతే చిన్న ఏమన్నా ప్రైవేట్ అంటే లైక్ ఒక నార్మల్ పర్సన్ ఒక ఇంటి దగ్గర కూర్చొని పెట్టే ఫైనాన్స్లు అంటే సరే నిజం అనుకొని నమ్మి చేస్తారు. బట్ అంత పెద్ద ప్రైవేట్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళంటే ఒక టెక్నికల్ టీమ్ని రన్ చేస్తారు. ఏది ప్రాపర్ డాక్యుమెంట్, ఏది జెన్యూన్ డాక్యుమెంట్, ఫేక్ డాక్యుమెంట్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. సో ఇన్ కేస్ అట్లాంటి డాక్యుమెంట్స్ పెట్టి ఎవరన్నా లోన్ తీసుకుంటున్నా కూడా వాళ్ళని ఏదైతే సివిల్ రిపోర్ట్లో బ్లాక్ చేయడం కానీ లేదా సివిల్ రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేయడం కానీ అండ్ అదే కాకుండా 420, 406 కింద వాళ్ళకి అండ్ అదే కాకుండా BNS కింద కూడా వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వడం జరుగుతుంది.
టైం పీరియడ్ ఇచ్చాక కూడా రికవరీ ఏజెంట్స్ వాళ్ళు మళ్ళీ వెళ్ళి వాళ్ళని ఇబ్బంది పెడితే ఎలాంటి యాక్షన్స్ తీసుకోవచ్చు సార్? సో వన్స్ మనం సూట్ ఫైల్ చేసుకున్న తర్వాతకి కానీ లేదా ఒక ఆర్డర్స్ అనేది పాస్ చేసిన తర్వాతకి కానీ ఎవరైనా పర్సన్స్ ఇంటి దగ్గరికి వచ్చి హెరాస్మెంట్ చేయడం కానీ లేకపోతే వాళ్ళని ఏదైతే ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని బెదిరించడం కానీ ఈఎంఐ పే చేయమని చెప్పి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో వాళ్ళ మీద క్రిమినల్ యాక్షన్స్ కూడా తీసుకోవచ్చు. Thanks for watching this video. If you want to see more legal videos, please subscribe the channel.